ప్రాజెక్టు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ పరిశీలనకు రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉండి కొన్ని బిల్లులు పెండింగ్ ఉంటే దాదాపు 40 కోట్ల వరకు బిల్లులు ఇప్పించి, అదేవిధంగా అటవీ ముంపు అవుతుంది కాబట్టి దాదాపు 800 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు మేము అందరం కూడా మాట్లాడి ఇప్పించడం జరిగింది. ఇక చివరగా గేట్లు బిగించే కార్యక్రమం ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఒక స్టేజ్ దాటిపోయింది. వైల్డ్ లైఫ్ అంటే దగ్గరనే కవ్వాల్ జంగల్ ఉంటుంది కాబట్టి మన అడవి జంతువుల పరిరక్షణ విషయాల్లో కూడా వివరణ అయితే అయిపోయిందని చెప్పి గౌరవ డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు. రేపు నిర్మల్లో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తోటి మీటింగ్ వేసుకొని వెంటనే హైదరాబాద్లో కూడా పీసీసీఎఫ్ తోటి ఉంది. గౌరవ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఇమీడియట్గా పీసీసీఎఫ్ గారితో మాట్లాడి, అదేవిధంగా ఎవరైతే ఈ రోలవాగ్ ప్రాజెక్టు చేశారో ఎస్కేఆర్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడింది. గతంలో ఏదైతే 0.25 టీఎంసీ అంటే ఇది కట్టక ముందు ఎన్నైతే నీళ్ళు నిలవాల్సి ఉండాలో దాన్ని ఇమ్మీడియట్గా షట్టర్లో ఫిక్స్ చేయాలన్నారు. 15 రోజుల్లో చేయిస్తామని చెప్పారు. మిగతా అంతా కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో ఇరిగేషన్ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యంగా 800 ఎకరాల భూమి కానీ ఇచ్చి ఉండకపోతే, అదేవిధంగా పాత బకాయిలు ఒక 40 కోట్ల రూపాయలు ఇచ్చినకపోతే పూర్తయ్యేది కాదు. అది మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి, జిల్లా పాలనకి, మరీ ముఖ్యంగా మన మంత్రి గారు శ్రీ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి, జగిత్యాల నియోజకవర్గ పక్షాన, అదేవిధంగా ఇక్కడ వారిన తర్వాత ధర్మపురి కూడా వెళ్తే అందరు రైతాంగ పక్షాన, తాగునీరు కూడా వాడతారు కాబట్టి ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఏదైనా ప్రాజెక్టు ఉన్నప్పుడు డిపిఆర్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ డిపిఆర్ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఫారెస్ట్ సమస్యలు ఏమన్నాయా, రిజర్వ్ ఫారెస్ట్ సమస్యలు ఏమన్నాయా, ఇప్పుడు సెటర్స్ కూడా కానీ గతంలో ఆయకట్టు పరంగా ఎక్కడికి పోతాయి, ఏ విధంగా చేయాలనేది ఒక పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టుతోని మొదలుపెట్టాలి. మన గత ప్రభుత్వం ఎట్లా మొదలుపెట్టినారంటే, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ధర్మపురిలో వచ్చి మీటింగ్ చేసింది. 2016లో మొదలుపెట్టింది ప్రాజెక్టు. 2016లో మొదలుపెట్టినటువంటి రోలవాగ్ ప్రాజెక్టు 2023 డిసెంబర్ వరకు కూడా పూర్తి కాకపోగా ఎస్కేఆర్ అయితే ఏజెన్సీ వారు ఎస్కేఆర్ ఏజెన్సీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన పెండింగ్ బిల్స్ కూడా అన్నీ కూడా పెండింగ్ పెట్టి ఇన్ టైంలో బిల్స్ చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్ కూడా నేను బిల్స్ నాకు రావట్లేదు చేయలేకపోతుంది. ఇంకోటి ఒక సమస్య. రెండో సమస్య రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య. మరి అప్పుడు డిపిఆర్ ఉంటే రిజర్వ్ ఫారెస్ట్ సమస్య ముందే అధిగమించి దాని ద్వారా పోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. అలాంటిది ఏం పట్టించుకోకుండా మేఘాల మీద 40 కోట్లు, ఎన్ని కోట్లతో మొదలుపెట్టిందన్నా 60 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టి 140 పోయిందా? ఈ గారు ఎంత పోయింది? 60 కోట్లతో రోలవాగ్ ప్రాజెక్టు టెండర్ పిలిచింది 2016లో. తెలిసి లాస్ట్కి ఎంత పోయింది? 2023 డిసెంబర్ వరకు 150 కోట్ల పై చెల్లిపోయింది. అంటే పెంచుకుంటే పోయింది కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కానీ ఇక్కడ రోలవాగ్ ప్రాజెక్టు పూర్తి కాలే, కానీ సిద్దిపేటలో కానీ సిరిసిల్ల కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ పూర్తయింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తయింది, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయింది, వాళ్ళ ప్రాంతం ప్రాజెక్టు పూర్తయినాయి. ఇక్కడ మా ప్రాంత రైతాంగాన్ని కానీ ఏదైతే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి బీర్పూర్, సారంగపూర్ రైతుల ఆయకట్టు కానీ సాగునీరు కోసం కానీ, అదే ధర్మపురికి సంబంధించిన ఆయకట్టుకు కానీ మా రైతులు కూడా ఆందోళన పడుతున్నారు. మరి రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఏదైతే వైల్డ్ సంబంధించినటువంటి పులి టైగర్స్ జోన్ అనే లోపల కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు అనుమతి తీసుకొని రావాలి సార్, అనుమతి తీసుకొని వస్తే తప్ప మేము ముందుకు వెళ్ళలేమని సందర్భం లోపల దానికి 32 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సింది. ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రి గారు, నేను ఎమ్మెల్యే గారు ముగ్గురం కలెక్టర్ గారు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు వారి యొక్క అవైలబిలిటీ అమౌంట్లకి 32 లక్షల రూపాయలు కూడా ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయంలో కూడా నేను ఇలా జిల్లా